హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడతారో అలాంటి వారికి అష్ట కష్టాలు, జన్మజన్మల దరిద్రాలు, పాపాలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఎక్కడైతే గ్రహాల అనుకూలత ఏర్పడుతుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఒకవేళ గ్రహాలు మనకు సహకరించకపోయినా, అనుకూలించకపోయినా మనం చేసే ఏ పనిలో కూడా విజయం అనేది కలగదు. అయితే ఆదివారంతో అమావాస్య రావడం చాలా విశేషం, చాలా అరుదు కూడా. అలాంటి ఆదివారంతో చివరి మాఘమ అమావాస్య కలిసి వస్తుంది. పాల్గొన మాసంలోని అమావాస్యను పాల్గొనే అమావాస్య అంటారు. సాంప్రదాయాలు, పురాతన నమ్మకాల ప్రకారం ఈ తిథి చాలా ముఖ్యమైనది. ఈ రోజున పూర్వీకులకు నివాళులు అర్పించాలి. అంటే మన యొక్క పితృదేవతలను తలుచుకోవాలి, వారిని నమస్కరించుకోవాలి, వారికి తగిన పూజలు జరిపించాలి, పితృతర్పణాలు చేయాలి. వారి పేరు పైన అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు దానం కానీ ఈరోజు చేస్తే వారికి సంపద అంతకంతా పెరుగుతుంది. పితృదోషాలు ఉండవు. అంతేకాదు, జీవితంలో అనారోగ్య సమస్యలు మీకు, మీ కుటుంబంలో ఎవ్వరికీ కూడా రావు. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవిస్తారు. ఈ ఏడాది పాల్గొన అమావాస్య మార్చి 10న జరుపుకోనున్నారు. అంటే ఈరోజు మార్చి 9వ తేదీ శనివారం సాయంత్రం 6:17 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది. పాల్గొనే అమావాస్య మార్చి 10 మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. ఆలోపు ఒక్కసారైనా నది స్నానం చేయండి. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి గంగా స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ యొక్క జన్మజన్మల పాపాలు పోతాయి. ఈ రోజున పూర్వీకుల కోసం యజ్ఞం చేయాలి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి అని నమ్మకం. అంతేకాదు, ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పాల్గొని అమావాస్య నాడు అమృత పాఠం చదవండి. ఇది పుణ్యం పొందడానికి మార్గం సుమార్గం కనిపిస్తుంది. అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే పితృదోషాలు, ప్రతికూల శక్తులు, దుష్ఫలితాలతో మనం బాధపడుతుంటే వాటి నుండి కూడా మనం బయటపడవచ్చు. అంతేకాదు, ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఆదివారంతో సహజంగా అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఆదివారం రోజు దృష్టి దోషాలను తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. అలాంటిది ఆదివారం అమావాస్యతో కలిసి వస్తే ఈ అమావాస్య అనేది చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు ఎవరు కూడా రాత్రి సమయాలలో ఒంటరిగా నిర్జల ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఈరోజు కొత్త వస్త్రాలను కొనకూడదు, శుభ కార్యక్రమాలను చేయకూడదు, ఇంట్లోకి చీపురిని కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే చీపిరి అనేది లక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపిరి కానీ, చాట కానీ, నూతన వస్త్రాలు కానీ, నూనె కానీ, నల్ల నువ్వులు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇవన్నీ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే కనుక శనీశ్వరుడు మీ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల జాతకంలో రకరకాల శని దోషాలు ఏర్పడతాయి. అందువల్ల మీ జీవితంలో మీరు ఎదగలేరు, ఏది సాధించలేరు. ఎప్పుడూ కష్టాలు, ఏ పని చేపట్టినా అపజయాలు, మొదలుపెట్టిన అన్నీ వెనక్కి వెళ్ళిపోవడమే. ఒక్క పని కూడా సక్రమంగా సాగదు. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవడం, అపజయాలు కలగడం వంటివే వస్తూ ఉంటాయి. అలానే ఈరోజు గోర్లు కట్ చేసుకోకూడదు, జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు. ఈ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఇవి చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసాహారం కూడా వండకూడదు అని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో ఆదివారానికి చాలా శక్తి ఉండేదంట. ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఆదివారం రోజున లక్ష్మీవారం అని భావించేవారు. ఆదివారం అంటే ఇల్లు వాకిలి
ఖచ్చితంగా శుభ్రం చేసుకొని పూజలు చేసేవారు. మాంసాహారాలు తినకూడదు. ఆదివారం రోజు మాంసాహారాలు వండకుండా తినకుండా ఉండేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారవలసి వస్తుంది. అంటే ఆదివారం అందరూ సెలవులతో ఇంట్లో ఉండడం వల్ల మన యొక్క అలవాట్లు కూడా మార్చుకొని కుటుంబంతో సరదాగా గడుపుతూ అలవాట్లను చేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. పూర్వకాలంలో ఆదివారం ఇల్లుని శుభ్రం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆదివారం సమయం దొరకడంతో ఆదివారమే శుభ్రం చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు అమావాస్య ఆదివారం కాబట్టి ఇంట్లో బూజు దులపడం కానీ, గోర్లు కట్ చేసుకోవడం కానీ, తల వెంట్రుకలు కట్ చేసుకోవడం కానీ, నల్లటి వస్తువులు ధరించడం కానీ, నల్లటి దుస్తులు ఇంట్లోకి కొని తెచ్చుకోవడం కానీ అశుభకరంగా పరిగణించబడుతుంది. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి. మీరు సంపాదిస్తూ ఉంటే మీ సంపాదనను ఏ దుష్టశక్తి అడ్డుకున్నా, లేదా మీరు సంపాదించిన సొమ్ము మీకే తెలియకుండా వృధా ఖర్చు అయిపోతున్నా మీకు దరిద్రదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయని గ్రహించుకోవాలి. ఆ దుష్ప్రభావాలను ఈరోజు చాలా సులువుగా తొలగించుకోవచ్చు. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ యొక్క ఫలితాల వల్ల మీ జాతకమే మారిపోతుంది. ధనధాన్యాలు మీ సొంతం అవుతాయి. డబ్బుకి లోటు అనేది ఉండదు. అయితే ఈరోజు ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. వంటగది అంటేనే పూజ గది తర్వాత అంతటి స్థానాన్ని పొంది ఉంటుంది. పూర్వకాలంలో పూజా గదిలో సపరేట్గా ఉండేవి కాదు. పూర్వకాలంలో వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలను పెట్టి పూజించేవారు. ఇప్పటికీ కూడా పూజ గది సపరేటుగా లేనివారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే వంటగది ఒక స్థానం కూడా దైవస్థానంతో సమానంగా భావించబడి ఉంటుంది. అందుకే పూజ గది, వంటగది ఎప్పుడూ పక్కనే ఉంటాయి. పూజ గది, వంటగది ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాయి. అందుకే వంటగదిలో ఉండే వస్తువులు చాలా మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. వంటగది అనేది లక్ష్మీదేవికి, అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. మన ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా సరే ప్రతిరోజు ఉదయాన్నే గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన వంట చేసేస్తేనే మనం 3 పూటలా తిని హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంట్లో ఎన్ని రకాల సామాన్లు, ఎన్ని సరుకులు, ఎంత డబ్బు ఉన్నా గ్యాస్ ఆన్ చేయకుంటే కడుపు నిండా భోజనం చేయలేము. కాబట్టి మనం నిత్యావసరాలలో బియ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గ్యాస్ స్టవ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు లేకుండా ఉండేవి. అప్పట్లో కట్టెల పొయ్యిలో మట్టి పొయ్యిలు ఉండేవి. ఈ మట్టి పొయ్యిలను కూడా పెద్దలు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు. ఈ మట్టి పొయ్యిని ఆవు పేడ, ఎర్రటి మట్టితో కలిపి అందంగా అలికేవారు. అలా అలికిన దానిని ముగ్గులు పెట్టి అందంగా అలంకరించేవారు. ఇక అలంకరించుకొని వంటలు ప్రారంభించేవారు. ముఖ్యంగా పూజలకి ఏవైనా మనం ప్రసాదాలు, నైవేద్యాలు చేస్తాం కదా, ఆ సమయంలో మాత్రం తప్పకుండా ఇలా చేయాలి. అప్పట్లో వారు స్నానం చేసి వంటలు చేసేవారు. అంటూ ముట్టు తగలనిచ్చేవారు కాదు. అందుకే వారు చేసిన వంటలు అమృతంలా ఉండేవి. ఇప్పుడు ఎన్ని మసాలా దినుసులు వేసినా ఆ అమృతం, ఆ రుచి అనేది రావట్లేదు. ఎందుకంటే శుచిగా వండి చేసే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం ఉంటుంది. అందుకే ఆ వంటలు అయినా ఆ పనులు అయినా చాలా బాగుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా శుచిగా, శుభ్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు మనం ప్రతి నిత్యం కూడా స్నానం చేసి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాలి అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న బిజీ జీవితాల ప్రకారం మనం కూడా మారాలి. కాబట్టి
ఇక అదేవిధంగా ఇప్పటికీ కూడా చాలామంది గ్యాస్ స్టవ్ని కూడా ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్స్ రోజుల్లో, అమావాస్య పౌర్ణమి రోజుల్లో శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ శుభ్రం చేశాక వంటలు ప్రారంభించేవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఏవైనా పూజలు వ్రతాలకు నైవేద్యాలు చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తలంటు స్నానం చేసి కుంకుమ పుష్పాన్ని సమర్పించి నమస్కరించుకొని అనంతరం వంటలు ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. అయితే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ కింద చేసే ఈ ఒక్క చిన్న పరిహారం వల్ల మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రోజు చాలా శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య. మీరు ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు గొడవలు కూడా తగ్గిపోతాయి. మీ ఇంట్లో ఒకరికి ఒకరు పడకపోయినా, పరస్పర గొడవలు వస్తూ ఉన్నా, లేదా ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినా, అంటే కోపంలో మన గ్రహాలు అనుకూలించినప్పుడు చాలా రకాల కోపాలు ఊరికనే వస్తూ ఉంటాయి. ఇంట్లో వంటలు కూడా అంత రుచిగా ఉండవు. మగవారు ఆఫీస్కి వెళ్ళినా ఆ పనుల్లో దృష్టిని పెట్టలేకపోతారు. ఇలా రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా చాలా మందికి అయితే డబ్బు సమస్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా వారు కుదుట పడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వారు ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేయండి. ఈ పరిహారం ఖచ్చితంగా రాత్రి 12 గంటల లోపు చేయండి. ఈ పరిహారం చేసే ముందు కొన్ని నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఆ నియమ నిష్టలు ఏంటంటే, ఖచ్చితంగా మీ వంటగది మొత్తం శుభ్రం చేయాలి. భోజనం అనంతరం మీ వంటగదిలోని అంట్లు పూర్తిగా శుభ్రం చేసి వంటగదిని కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన పడిన పాల మరకలు, కూర మరకలు వంటివన్నీ కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేయాలి. మసిగుడ్డ కూడా లక్ష్మీదేవితో సమానం. మసిగుడ్డను ఎప్పుడూ కూడా కాలితో తన్నకూడదు. మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి. అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మసిగుడ్డే కదా అని ఉతక్కుండా వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతికితే అలాంటి ఇంట్లో సమస్యలు అనేవి ఉండవు. ఇక గ్యాస్ స్టవ్ కింద చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన యొక్క కష్టాలు అనేవి తొలగిపోతాయి. మరి రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే, ఆ సమయంలోనే దేవతలు భూలోక సంచారణ చేస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు. అందుకే అంటే ఈ అమావాస్య రోజు ఈ రోజు రాత్రి 12 గంటల లోపు పరిహారం చేయడం వల్ల దేవతల, అంతేకాదు ఈరోజు సాయంకాలాన గుమ్మానికి ఇరువైపులా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత సింహద్వారానికి ఇరువైపులా దీపాన్ని వెలిగించాలి. సింహద్వారం బయట వైపు కూడా ముగ్గులు పెట్టేసి గడపను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి సింహద్వారం యొక్క తలుపులు శుభ్రం చేయాలి. సింహద్వారానికి ఎదురుగా చెప్పులు, చీపుర్లు పెట్టకూడదు. సింహద్వారానికి ఎడమవైపు ఈరోజు ఒక రాగి చెంపులో నీటిని పోసి అందులో ఎర్రని పుష్పాన్ని వేసి దానిని గుమ్మం పక్కన పెట్టాలి. ఇలా ఈరోజు చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే సకల దరిద్రాలు, జాతక దోషాలు తొలగిపోయి మనం ఎప్పుడూ కూడా సంపాదిస్తూ ఉంటామో, చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ కింద ఈరోజు మనం ఏం పెట్టాలి అంటే, ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని, అది రాగి అయినా ఇత్తడి అయినా పర్వాలేదు, అందులో నల్లటి నువ్వులను పోయండి. ఈ నల్ల నువ్వులు శని భగవానునికి, శని గ్రహానికి చాలా ఇష్టం. ఈ నల్ల నువ్వుల
నువ్వులతో ఈరోజు పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈరోజు నల్ల నువ్వులను ఏవైనా లోహపు వస్తువుల్లో పోసి దానిని ఎవరికైనా దానంగా ఇచ్చిన నల్ల నువ్వులను మూటకట్టి నీటిలో పోసినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. లేదా నువ్వులు బెల్లంతో చేసినటువంటి లడ్డూలను తయారు చేసి ఆ లడ్డూలను ఎర్రని వస్త్రంలో 5 పెట్టి మూటలా కట్టి ఆ మూటను వీలైతే ఎవరికైనా దానం ఇవ్వండి. ఎవరు దానం తీసుకోని పక్షంలో మీరు నీటిలో వదిలివేయండి. ఇలా చేసినా కూడా మీ యొక్క కష్టాలు పాపాలు తొలగిపోతాయి. అయితే ఇలా నల్ల నువ్వులను ప్లేట్లో పోసాక అందులోనే నవధాన్యాలను పొయ్యండి. నవధాన్యాలు అంటే 9 గ్రహాలకు అనుసమానం. అంటే 9 గ్రహాల యొక్క అనుకూలతను కలగజేస్తుంది. కాబట్టి ఆ గ్రహాలన్నీ మనకు మన ఇంట్లో ఉండే వారికి అనుకూలించాలి. మనమందరం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అంటే నవధాన్యాలను పోయాలి. ఈ నవధాన్యాలు అనేవి ఈరోజు పోసి ఈ పరిహారం చేస్తే కనుక నవగ్రహాల యొక్క కలయిక వల్ల, నవగ్రహాల యొక్క అనుకూలత వల్ల జీవితంలో అన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు. అలా నల్ల నువ్వులు పోసాక ఏదైనా రావి ఆకు కానీ మట్టి ప్రమిద కానీ తీసుకోవాలి. 1 రూపాయి కాయిన్కి ఎర్రని చంద్రాన్ని పుయ్యండి పూర్తిగా. అంటే మనం హనుమంతుడికి సమర్పిస్తాం కదా చంద్రం అని, ఆ యొక్క ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆ చంద్రాన్ని రూపాయి కాయిన్కి నిండుగా పుయ్యండి. అలా పూసేసి దానిని మట్టి ప్రమిదలో కానీ లేదా రాగి ఆకులో కానీ పెట్టండి. అలా పెట్టేసి దానిని ఆ ప్లేట్లో నవధాన్యాలలో పెట్టేయండి. అలా పెట్టేసి మీ దగ్గర ఉంటే ఆరెంజ్ రంగులో ఉండే పుష్పాన్ని సమర్పించి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి నమస్కరించుకోండి. మీ యొక్క కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు చెప్పుకోండి. అవన్నీ తొలగిపోవాలి అని లక్ష్మీదేవిని వేడుకోండి. అలానే ఈరోజు సూర్య భగవానుని కూడా తలుచుకోండి. ఓం ఆదిత్యాయ నమః అనుకోండి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ పరిహారాన్ని చేస్తే మీ సమస్త పాపాల నుండి విముక్తిని పొందుతారు. తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఏది పెట్టాలి అని. మరి అలానే దానిని ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, రేపు ఉదయాన్నే సోమవారం నిద్ర లేచిన వెంటనే ముందుగా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ని తీసివేయాలి. అందులో ఉండే రూపాయి కాయిన్ని మనం చంద్రాన్ని పూసాం కదా, దానిని శుభ్రంగా కడిగివేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా నవధాన్యాలను అలాగే అందులో ఉండే రాగి ఆకుని, మట్టి ప్రమిదను ఏదైనా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి దానిని పారే నీటిలో వేయాలి. అలా వేయడం వీలు లేని వారు డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు. అలానే ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఈరోజు అంటే రేపు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండే ఎవరికైనా ఒకరికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది. సంతోషంగా జీవిస్తారు. తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే